పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ప్రముఖ చేపల వ్యాపారి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ మస్తాన్ వలీ గారు మక్కాలోని హజ్ యాత్రకు వెళ్ళి క్షేమంగా స్వగృహానికి తిరిగి వచ్చిన సందర్భంగా మసీదులో కులాలకు మతాలకు అతీతంగా స్నేహితులకు, ఆత్మీయులకు, బంధువులకు ఆత్మీయ విందు అందజేశారు. కుల మతాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి గంగాధర్రావు, జగ్గురోతు విజయ్ కుమార్, పుప్పాల పండు, మోరా శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఆలీ, డిఆర్కే, కుంకట్ల దానయ్య, ఎండి మదనీ, ఎండి సుఫీ ఖాదర్, ఎండి మస్తాన్ వలీ, ఎండి రజాక్, ఎండి బాసిత్ తదితరులు పాల్గొని అభినందించారు. అక్కడ నుంచండి సరిపోతుంది. హైట్ మా మిత్రులు మరియు మా కుటుంబ సభ్యులు మస్తాన్ వలీ గారు, అట్లాగే పెద్దలు మా అందరికీ కూడా ఎప్పటి నుంచో మార్గదర్శకులు మదనీ గారి యొక్క కుటుంబం హిందూ ముస్లిం భేదం లేకోకుండా ఆకివీడు గ్రామంలో మీ అందరం కూడా కలిసిమెలిసి జీవనం సాగించే పరిస్థితి. మరి ఇవాళ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్ గారు పవిత్ర హజ్ యాత్రకి వెళ్ళి సక్సెస్ఫుల్గా ముగించుకుని ఆ భగవంతుడిని దర్శించుకుని మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మీయులైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కులమతాలకు అతీతంగా హిందూ సోదరులతోటి, ముస్లిం సోదరులతోటి ఇవాళ ఇక్కడ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరయ్యి మస్తాన్ గారు ఇచ్చినటువంటి విందుని స్వీకరించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే సమైక్యతతోటి మరి మీ అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్ళే సాంప్రదాయం ఈ గ్రామంలో ఉంది. దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తామని చెప్పని మదనీ గారి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా మీ అందరం కూడా మాలో ఒకళ్ళగా మీ అందరం కూడా కలిసి కుటుంబ సభ్యులంగా మెరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క దేవదేవుణ్ణి ఈ కుటుంబ సభ్యులకి మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా శ్రేయభిలాషి అయినటువంటి మస్తాన్ వలీ గారు అన్నయ్య గారు, మరి పెద్దలు మంది అన్నయ్య గారి ఆశీస్సులతోటి హజ్ యాత్ర వారి కుటుంబ సమేతంగా హజ్ యాత్రకు వెళ్ళి పూర్తి చేసుకుని దిగ్విజయంగా మళ్ళీ ఆక్వీడు రావటం, మేమందరం కూడా ఆయన్ని కలవడం, అక్కడ మంచి చెడ్లన్నీ కూడా మాకు చెప్పడం, సుఖ సంతోషాలన్నీ కూడా మేము కలిసిమెలిసి పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా వారి యొక్క స్నేహితులందరికీ కూడా విందు కార్యక్రమం ఏర్పరిచింది. ఆ కార్యక్రమంగా హాజరైనటువంటి అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆక్వీడు గ్రామంలో మా చిన్నప్పటి నుంచి కూడా మదనీ గారి కుటుంబం అంటే మాకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. మా చిన్నప్పుడే ఆయన గ్రామ పెద్దగా అనేక విషయాల్లో మరి వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తి. మాకు ఎప్పుడూ కూడా మదనీ గారి కుటుంబం మీద ఆ మర్యాద, గౌరవం ఎప్పుడూ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, హజ్ యాత్రలో భాగంగా మస్తాన్ గారు నాకు మధ్యలో కాల్ చేసి అందరూ కూడా బాగుండాలి, మీరు అందరూ కూడా బాగుండాలని కూడా మేము అలానే మేము ప్రార్థించున్నామని చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారు మదనీ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, మస్తాన్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆక్వీడులో ఉన్నటువంటి ముస్లిం పెద్దలైనటువంటి పెద్దలు గౌరవనీయులు మదనీ గారు అలాగే మస్తాన్ గారు కూడా హజ్ యాత్ర పూర్తి చేసుకోవడం చాలా సంతోషదాయకం. గతంలో కూడా మదనీ గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే వారి సోదరులైనటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మస్తాన్ గారు కూడా పూర్తి చేసుకుని ఆ భగవంతుడిని
దర్శించుకుని ఈరోజు మన అందరి మధ్యలో రావడం చాలా సంతోషదాయకం. అలాగే వారి కుటుంబ సభ్యులు అందరితో కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా మరి ఆ భగవంతుడి సేవలో వారు గడిపినందుకు మా అందరికీ కూడా చక్కటి విందుని ఏర్పాటు చేసి మరి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా గంగాధరరావు గారు చెప్పినట్లుగా మరి ముస్లిమ్స్ మరి హిందువులు అనే భేదం లేకుండా చక్కగా అన్నదమ్ముల భావంలో మెలిగే విధంగా మరి పెద్దలు మదినీ గారు మరి మా చిన్నప్పటి నుండి కూడా చాలా చక్కగా మరి ముస్లిమ్స్ అందరినీ కూడా ఎదరకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి కుటుంబానికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హజ్ యాత్ర పూర్తి చేసినటువంటి మస్తాన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజున మా సోదరుడు మస్తాన్ అలీ అలాగే కుటుంబంతో సహా హజ్ యాత్ర ముగించుకుని సుఖంగా తిరిగి వచ్చినందుకు ఆ అల్లాని ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు అంటే 2006లో నేను హజ్ యాత్ర చేశాను. తర్వాత మా సోదరుడు సూఫీ ఖాద్రి కూడా చేయడం జరిగింది. ఇది మూడోది. ఎందుకంటే హజ్ యాత్రకి చాలా సొమ్ము ఖర్చు అవుద్ది. ఎట్లాగంటే ఆ రోజుల్లో నేను 1,80,000 రూపాయలు మనిషికి పర్ హెడ్కి నేను వెళ్ళి రావడం జరిగింది. ఈ రోజున మనిషికి 10 లక్షలు అవుతుంది. అయినప్పటికీ ఇందులో విషయం ఏంటంటే ఒక సీక్రెట్ ఉంది, అది మీకు చెప్పాలి. డబ్బు కలిగిన ప్రతి వ్యక్తి కూడా 100% హజ్ యాత్ర ముస్లిం లా ప్రకారం, ముస్లిం ఖురాన్ ప్రకారం చేయాలి. డబ్బు లేనివాడు చేయకపోయినా ఇబ్బంది లేదు. కాకపోతే ఇందులో ఒకటి ఉంది, ఆ అల్లా కరుణిస్తేనే, డబ్బునంత మాత్రాన అందరూ వెళ్ళలేరు, కరుణిస్తేనే వెళ్ళగలరు. మన గంగాధరరావు చెప్పినట్టు ఎంత క్లోజ్గా మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అయితే ఒక 500 మంది 600 మంది వస్తే మన హిందువులు 1000 మంది వచ్చే పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది. ఇవాళే మీరు లెక్కేసుకోండి. కనీసం నేను కూడా ఊహించలేదు మా సోదరుడు ఇంతమందికి ఇవాళ అతని సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం కోసం వీళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఇవాళ వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేయటం, మీరంతా మనస్ఫూర్తిగా వచ్చి అన్ని వర్గాల నుంచి కూడా వచ్చి ఇప్పుడు పత్రికేయులు అనుకోండి, ఇంకోటి ఎవరు అందరూ కూడా వచ్చారు. ఇవాళ చాలా ఆనందంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే లేడీస్ కూడా చాలామంది వచ్చి ఇవాళ ఈ విందు భోజనం కార్యక్రమంలో నాతో పాటు వాళ్ళు సంతోషాన్ని పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా నాకు కూడా 75 సంవత్సరాల వయసు వచ్చింది. అయినప్పటికీ మీరు మా మీద పెట్టే ఆప్యాయతని తప్పకుండా మేమందరూ కూడా అది తీసుకుంటామని చెప్పి ఆ అల్లా మీకు మాకు ఆ అవకాశాన్ని మేము బతుకున్నంత కాలం, మా కుటుంబం ఉన్నంత కాలం మీరందరూ అలాగే గౌరవించాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఆకివీడులోనే పుట్టాం మేము, ఈ ఆకివీడులోనే మట్టిలో కలిసిపోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత నెల 17వ తారీఖున నేను హజ్ యాత్రకి కుటుంబ సమేతంగా నేను, నా భార్య, మా చిన్నబ్బాయి, మా చిన్న కోళ్ళు కలిసి హజ్ యాత్రకు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ రోజున స్టేషన్లో నర్సాపూర్కి వెళ్తాం జరిగింది. ఆ రోజున నాకు అత్యంత ఆప్తులైన హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అలాగే ముస్లింలో మా పెద్దలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి పంపడం జరిగింది. అలాగే నేను తిరిగి మొన్న 14వ తారీఖున రావడం జరిగింది. అప్పుడు కూడా నేను ఇంటికి రాకముందే కూడా నా ఆప్యాయుతులు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో పెద్దలు అందరూ కూడా నేను ఇంటికి రాకముందే వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఆప్యాయత ఈ పెద్దల్లో ఉందని నాకు కూడా తెలియదండి. అంత ఇదిగా వచ్చి నన్ను గౌరవించేసినందుకు, మరియు ఈ రోజున దాని సందర్భంగా ఈరోజు ఈ ఆత్మీయందు ఏర్పాటు చేసినందుకు, ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒకటే చెప్తానండి, ఆక్వీడ్లో ముస్లిమ్స్, మా క్రైస్తవులు మరియు హిందూస్ యొక్క కలయికండి ఇది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఈడదీసే పరిస్థితి ఎప్పుడు ఉండదు. మేము బ్రతుకున్నంతకాలం మనందరం కలిపి ఒక మాట మీద ఒకే సాంప్రదాయం ప్రకారం, సాంప్రదాయాలు వేరైనా ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా మనం ఒక రోల్ మోడల్ ఆక్వీళ్ళుగా దీన్ని తయారు చేస్తామని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకుండా మేము ఉన్నంతకాలం చక్కగా దీన్ని తీర్చిద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఇప్పుడు విందులో భాగంగా మీకు ఒక వాటర్ బాటిల్ అలాగే ఖర్జూరం ఇవ్వడం జరిగిందండి. ఆ ఖర్జూరం వాటర్ బాటిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక్క నిమిషం మీకు చెప్పక తప్పదు. ఆ వాటరు 1448 సంవత్సరాల కింద ఒక నూతిలోంచి వస్తున్న వాటర్ అన్నది ఇప్పుడు కూడా అదే వాటర్ వస్తుంది. అది జంజం వాటర్ అంటారండి. అది సర్వరోగ నివారణ సార్.
అది ఎవరికైతే మేము ఇచ్చామో దాంట్లో 2 లీటర్లు నీళ్లు కలుపుకొని అందరు తాగితే మనకు రోగనిరోధక శక్తి పెరుగుద్దండి. చాలా బాగుంటుంది సార్. తర్వాత ఆ ఖర్జూరం ఏదైతే మనం అన్నాం అందులో మాకు ఓ ప్రవక్త గారు ఉన్నారండి, ఉస్మాన్ గనీ గారని. ఆయన 1400 సంవత్సరాల క్రితం ఆ తోటని ఆయన ధర్మం చేశారండి. అందులోంచి ఈ ఖర్జూరం వస్తుందండి. దానివల్ల సౌదీ గవర్నమెంట్ ఈ రోజుకి కూడా దాని మీద సౌదీలో ఉన్న ఎవరైతే ముస్లిమ్స్ పేదోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ కూడు నిద్ర అన్నీ అంటారు చూడండి, ఇది విద్య వైద్యం అన్నీ ఈ రోజు కూడా జరుగుతున్నాయండి. 1400 సంవత్సరాల కింద ఆయన ఇచ్చిన తోటని కరెంటు బిల్లు కూడా ఆయన పేరుని వాళ్ళు వస్తుందండి. అంటే ఆయనకి ఎంత పుణ్య కార్యక్రమం చేశారో మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పేరున బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఈ రోజున సౌదీ గవర్నమెంట్ సగం డబ్బు ఆ తోట ఇస్తుందండి. అంత పెద్ద తోట అండి. కాబట్టి దాంట్లో కూడా ప్రత్యేకంగా ఉందండి. అందుకే అది తీసుకొచ్చి మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. గౌరవంగా మీరు స్వీకరించి దాన్ని తీసుకుని వెళ్ళి మీరు అందరూ కుటుంబ సమేతంగా తీసుకుంటారని చెప్పి తెలుసుకుంటూ మీరందరూ ఈ ఆత్మీయ విందుకు ఇచ్చేసి మమ్మల్ని ఇంతగా గౌరవించినందుకు ప్రత్యేకంగా మీకు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ మీకు ఏటేళ్ల కాలం మేము ఉన్నంత వరకు మీ అందరికి కూడా సాంప్రదాయబద్ధంగా మేము శుభ్రంగా మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.